12 శతంలో మన ఏలిన కాకతీయుల నాటి వరకు కానీ, దాని తర్వాత మసూరు నాయకుల నుంచి కానీ, పద్మ నాయకుల నుండి కానీ, దాని తర్వాత రాష్ట్రకూటులు కానీ, విజయనగర సామ్రాజ్యం కానీ, దాని తర్వాత మన ప్రాంతానికి వచ్చిన బహుమని సుల్తాన్ నుండి కానీ, మొఘలు వంశస్థుల నుండి కానీ, కుతుబ్ షాహీల నుండి కానీ, ఆసఫ్ జాహీల వరకు, నిజాం పాలన వరకు వాళ్ళు ఎవరైనా కరువులో వస్తే నీళ్లు రాకపోతే శ్వేతపత్రాలు రిలీజ్ చేసిండ్రా? గత ప్రభుత్వాలను నిందించిండ్రా? మీరు ఎప్పుడైనా వాళ్ళ శాసనాలను చూసిండ్రా? కోటి లింగాల కానీ, ఎలగందుల గుట్టల మీద కానీ, రామగిరి కిల్లా మీద కానీ ఎక్కడైనా మీరు ఈ శాసనాలు పలాని ప్రభుత్వం ఇట్లా చేసింది, ఇదే మా శ్వేతపత్రం అని రాసిండ్రా వాళ్ళు ఎప్పుడైనా? అశోకుని దగ్గర నుండి ఆసఫ్ జాహీల వరకు, గోల్కొండ సుల్తాన్ల వరకు, పండుగల సాయన్న వరకు, సర్దార్ సర్వాయి పాపన్న కోటల వరకు ఎవరు కూడా గత ప్రభుత్వాలను నిందిస్తూ రోజు దాంట్లోనే కాలం గడిపి సమయాన్ని వృధా చేస్తున్న పాలకుల గురించి ఎక్కడ కూడా రాయబడలేదు మిత్రులారా. వాళ్ళు చేతినంత కాడ గట్టిన కరువులు ఎప్పుడో వస్తాయి. నీళ్లు ఉన్న నీళ్ళనే జాగ్రత్తగా వాడుకున్నారు. ఉన్న నీళ్ళనే 500 మీటర్లను అంటున్నారు వారు. 500 మీటర్లను మరి ఎత్తే ఒక దార్శనికత పాలకుడు మరి అలా కేసీఆర్ గారు ఉన్నారు. మరి దాని మీద శ్వేతపత్రం తీస్తావా? ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను, మౌలిక సదుపాయాలను వాడుకొని ప్రజలకు ఇంకా అంతకన్నా గొప్ప పాలనని అందించాలని కలలుగానే వ్యక్తి ఉండాలి. అంతే తప్ప రోజు శ్వేతపత్రాలు ఆనాడు కాకతీయులు చేయలేదు, ఆనాడు కుతుబ్ షాహీలు చేయలేదు, ఆనాడు శాతవాహనులు చేయలేదు. మరి మీరేంది కొత్తగా గొప్ప పాలన? ప్రజాపాలన కాదు, ప్రజాపీడన. ఇది బరాబరిది ప్రజాపీడన. లేకపోతే 6 గ్యారంటీలు ఎక్కడొచ్చినాయి? ఎక్కడున్నాయి నీ 6 గ్యారంటీలు? గ్యారంటీలు కాదు, ఇది గారడీల పాలన. గ్యారంటీల పాలన కాదు, తెలంగాణలో గారడీల పాలన. అందుకొరకే మీ అందరికీ చేతులు జోడించి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా మిత్రులారా, దయచేసి అబద్ధాలను నమ్మకండి, నిజాలను ప్రజల దగ్గరికి మోసుకొని పోవాలి. నేను మళ్ళీ చెప్తున్నా, వినోద్ కుమార్ గారిని ఏదో ఎంపీ చేయాలనో కాదు, మన జీవితాలను మార్చుకోవడం కోసం, రాజ్యాంగాన్ని రక్షించడం కోసం, మన మహనీయులు మన కోసం చేసిన త్యాగాన్ని వృధా కాకుండా, నీరు గార్చకుండా దాన్ని కాపాడుకోవడం కోసం, పుట్టబోయే మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన బిడ్డలకు గొప్ప సైనిక్ స్కూల్స్ రావడం కోసం, మన కరీంనగర్ జిల్లాకు మరొక్కసారి సస్యశ్యామలం కావడం కోసం, ఇది ఒక గొప్ప స్మార్ట్ సిటీ కాదు, ప్రపంచమే మెచ్చే విధంగా కొత్త కరీంనగర్ను నిర్మించుకోవడం కోసం, రైల్వే లైన్ను పూర్తి చేసుకోవడం కోసం, జాతీయ రహదారులను మళ్ళీ నిర్మించుకోవడం కోసం, అదే విధంగా మన బిడ్డలకు చక్కటి చదువు ఇవ్వడం కోసం, మన బిడ్డలు అంతర్జాతీయ విపణిలో మన బిడ్డలు కూడా చాలా గొప్పగా కోట్లాది రూపాయలు సంపాదించడం కోసం, మన బిడ్డలు కూలీ తల్లుల బిడ్డలు రేపు కంప్యూటర్ సైంటిస్టులు అయ్యే విధంగా తయారు చేసుకోవడం కోసం ఈరోజు ప్రతిరోజు కూడా ఉదయం 2 గంటలు, రాత్రి 2 గంటలు, ఎన్ని కష్టాలున్నా, మనసు మమత లాంటి సీరియళ్ళు ఎన్ని వచ్చినా, లేకపోతే ఎన్ని క్రికెట్ మ్యాచ్లున్నా, ఐపీఎల్ మ్యాచ్లున్నా, అవన్నీ పక్కకు పెట్టి ఈ 40 రోజులు తప్పకుండా ఇంటింటికి పోయి ఏ గుర్తుకు ఓటేయమని చెప్పాలి? 2 చేతులు ఎత్తి చెప్పండి. ఈ విషయంలో కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఏ గుర్తుకు ఓటేయమని చెప్పాలి? కారు గుర్తుకు ఓటేయమని చెప్పాలి మిత్రులారా. కారు గుర్తుకు ఓటేసి అన్ని పార్టీల వాళ్ళు కూడా, మళ్ళీ చెప్తున్నా, మీకు బీజేపీ దోస్తులుంటే వాళ్ళని కూడా అడగండి, కాంగ్రెస్ దోస్తులుంటే వాళ్ళని కూడా అడగండి, అందరినీ కలిసి ఒక్కసారి ఏకగ్రీవంగా వినోద్ కుమార్ గారిని పార్లమెంటుకు పంపిద్దాం, మన రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, తెలంగాణ గంగా జమున तहजीब ఏదైతే సంస్కృతి ఉందో ఆ సంస్కృతిని కాపాడుకుందాం। मेरे प्यारे मुसलमान भाइयों, मैं आप लोगों से यही मन से मैं गुजारिश कर रहा हूँ, दस्तूर खतरे में है, संविधान खतरे में है, ये दस्तूर को हिफाजत करना आपका फर्ज होगा। इसीलिए मैं आप लोगों से यही गुजारिश कर रहा हूँ, आने वाले दिनों में 13 तारीख को आपका कीमती वाला वोट कार पे दबाइएगा। मैं यही बातों से आप लोगों से विदा लेते हुए
मैं आपको फिर एक बार सलाम करते हुए मित्रुलारा మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై భీమ్ తెలుపుతూ జై సేవాలాల్ తెలుపుతూ జై కొమరంభీం తెలుపుతూ జై ఫూలే తెలుపుతూ మీ అందరికీ కూడా మరొక్కసారి బోయినపల్లి వినోద్ కుమార్ గారిని కారు గుర్తుకు ఓటేసి అన్ని పార్టీల వాళ్ళను రిక్వెస్ట్ చేసి ఏకగ్రీవంగా వారిని పంపించాల్సిందిగా కోరుకుంటూ మరొక్కసారి ముగిస్తున్నాను మిత్రులారా. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం.